ఒక్కటే పోయింది ప్రస్తుతం. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 25 ఏళ్లుగా తెలుగు ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి సేవలు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లాభాపేక్ష లేని సంస్థలు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చినప్పుడే పేదలకు న్యాయమైన వైద్యం అందుతుందని చెప్పారు. దేశంలో ఏటా 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా సుమారు 9 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. అయితే ఈ హాస్పిటల్ వేల కుటుంబాలకు ధైర్యాన్ని వెలుగును ఇచ్చిందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. 650 పడకలు ఉన్న ఈ హాస్పిటల్లో 250 మంది వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏటా 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది ఇన్ పేషెంట్లు ఉంటారని వివరించారు. అమరావతిలో 1000 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేసేందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు. ట్రస్ట్ చైర్మన్ గా బాలకృష్ణ అన్స్టాపబుల్ గా హాస్పిటల్ ను ముందుకు తీసుకెళ్తున్నారని అభివర్ణించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి తలసేమియా బాధితులకు అండగా నిలుస్తున్నారని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. నందమూరి బాలకృష్ణ గారు మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మళ్ళీ పేదవాళ్ళకు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క